డీటెయిల్స్ లోకి వెళ్తే దాయాది దేశం పాకిస్తాన్ కు మళ్ళీ బంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి తర్వాత మరోసారి భారత్ పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలకు పైగా వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అమరావతి పొర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి తన సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణిలతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురికావడమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిరాని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిజోపూర్, పఠాన్కోట్, జైసల్మర్, బడబ్, భుజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైతం పేల్చివేస్తుంటే ఆకాశమంతా కూడా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు కనిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు కూడా జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీగా శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉధంపూర్, నాగ్రోటా, జైసల్మేర్, అకూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. చండీగఢ్లో ఉదయం మళ్లీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావద్దని తెలిపింది. పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలాలోనూ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లోనూ సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నిటినీ కూడా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.